తెనాలికి విశ్వవ్యాప్తంగా పేరు తీసుకొచ్చిన వారిలో సూపర్ స్టార్ కృష్ణ ఒకరు. వెండి తెలుగు తెరపై హీరోగా మొదటి పరిచయమైన తేనె మనసులు చిత్రం నేటికి 60 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఎస్ న్యూస్ ప్రత్యేక రిపోర్ట్. తెలుగు చలనచిత్ర రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, గుర్తింపుని, కీర్తిని ఇనుమడింపజేసిన హీరో సూపర్ స్టార్ కృష్ణ. అంతేకాదు చలనచిత్ర రంగంలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టింది కూడా సూపర్ స్టార్ కృష్ణనే. సినిమా నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, పార్లమెంటు సభ్యుడిగా జీవన ప్రస్థానం కొనసాగించిన ఘట్టంలేని కృష్ణ 1943 మే 31న తెనాలి మండలం బురిపాలెం గ్రామంలో జన్మించారు. తేనె మనసుల ద్వారా తొలి చిత్రంలో హీరోగా నటించిన సూపర్ స్టార్ కృష్ణ గూఢచారి 116 సినిమాలో జేమ్స్ బాండ్ గాను, మోసగాళ్లకు మోసగాడు చిత్రంలో తొలి కౌబాయ్ గాను, అల్లూరి సీతారామరాజుకు ఫుల్ స్కోప్ లో సినిమా నిర్మాణంలోను, 70mm సింహాసనం సినిమా తీయటంలోనూ అనేక కుటుంబ కథ చిత్రాల్లో నటించిన సూపర్ స్టార్ కృష్ణ 1976-85 మధ్యకాలంలో తన కీర్తి కెరీర్ను అత్యున్నత స్థాయికి తీసుకువెళ్ళింది. దాదాపు 345 సినిమాలకు పైగా సూపర్ స్టార్ కృష్ణ హీరోగానే కాక విభిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. 1970లో నిర్మాణ సంస్థను ప్రారంభించి పద్మాలయ సంస్థ ద్వారా పలు విజయవంతమైన చిత్రాలను సూపర్ స్టార్ కృష్ణ తీశారు. 1983లో సొంత స్టూడియో పద్మాలయ స్టూడియోని హైదరాబాద్లో నెలకొల్పారు. ఇప్పటికీ సూపర్ స్టార్ కృష్ణ తొలి సినిమా తేనె మనసుల చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మధ్యలో అదొక తీయని చిత్రంగా నిలిచిపోయింది. తెలుగు సినీ చలనచిత్ర రంగంలో డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా పేరు గడించిన సూపర్ స్టార్ కృష్ణ నటించిన తొలి చిత్రం తేనె మనసులు నేటికి 60 సంవత్సరాలైన నేపథ్యంలో హీరోగా తెలుగు చలనచిత్ర దిశను మార్చిన హీరో సూపర్ స్టార్ కృష్ణ అని కృష్ణ అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు ఈతర వెంకట పూర్ణచంద్ పేర్కొన్నారు. తేనె మనసుల సినిమా ఇతివృత్తాన్ని మరోసారి ప్రేక్షకులకు గుర్తు చేశారు. సూపర్ స్టార్ కృష్ణ నటించిన మొదటి చిత్రం తేనె మనసులు విడుదలై 60 సంవత్సరాలైన సందర్భంగా ఒక్కసారి కృష్ణ గారిని గుర్తు చేసుకుంటూ, కృష్ణ గారు ఈ పక్కనున్న బురిపాలెంలో జన్మించి ఆయన బీకాం వరకు చదువుకుని ఈ నాటకాల మీద ఉన్న అభిరుచితో నాటకాలు ఆడుతూ సినిమాలోకి వెళ్ళాలనే తలంపుతో మద్రాసుకి వెళ్ళి కొద్ది కాలం 1965లో పదండి ముందుకి, పరువు ప్రతిష్ట, కులగోత్రాలు సినిమాల్లో చిన్న గెస్ట్ పాత్రలు పోషించారు. ఇక ఛాన్సులు రావు అనే తలంపుతో ఇంటి దగ్గర తల్లిదండ్రులు పిలిస్తే ఆయన బురిపాలెం రావడం జరిగింది. తరువాత ఆదుర్తి సుబ్బారావు గారు కొత్త నటులతో సినిమా తీస్తున్నాం, ఆసక్తి ఉన్నవాళ్ళు అప్లై చేసుకోమన్నప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారు అప్లై చేశారు. టెస్ట్కి రమ్మని చెప్పేసి ఉత్తరం రావటం, ఈయన మద్రాసు వెళ్ళటం. ఆ రోజు 2000 మంది పైన అప్లికేషన్లో పెడితే ఒక 150 మందిని సెలెక్ట్ చేయటం, ఆ 150 మందిలో కృష్ణ గారు ఉండటం. తర్వాత ఆయన వచ్చిన తర్వాత వారు కృష్ణ గారికి ఉత్తరం వేయటం, ఈయన మళ్ళీ మద్రాసు వెళ్ళటం. 1964 మార్చి 16న తేనె మనసులు చిత్రం మొదటి టేక్ ఏఎన్ఆర్ సావిత్రి గారు ముఖ్య అతిథులుగా మొదలెయటం జరిగింది. తరువాత ఆ సినిమా ఒడుగుడుగులతో ఒక 3 రీళ్ళు అయిన తర్వాత ఆ సినిమాని చూసిన ఆదుర్తి సుబ్బారావు గారికి కానీ నిర్మాతలకు కానీ నచ్చక అది తీసేసి మళ్ళీ అదే సినిమాని కలర్లో తీయటం. 1965 మార్చి 30వ తారీఖున రేపే విడుదల అని వార్త రావటం, కృష్ణ గారు వారి సహచరుల యాక్టర్లతో ఆ సినిమాని విజయవాడ అలంకార థియేటర్లో ప్రివ్యూ చూడటం. ఆ ప్రివ్యూ చూసిన తర్వాత అందులో కృష్ణ గారి పాత్ర బాగుందని చెప్పేసి అందరం అంటాం, ఆయన ఇవ్వటం. తర్వాత అదే మొదట హీరోలు వచ్చిన ఆయన సినిమాని చూస్తానికి విజయవాడ, గుంటూరు, రాజమండ్రి విడుదలైన థియేటర్లన్నీ తిరగటం. తర్వాత ఆ సినిమా సూపర్ హిట్ అవ్వటం. అక్కడి నుంచి కృష్ణ గారు వెనక్కి తిరిగి చూడకుండా 24/7 షూటింగ్ చేస్తూ దరిదాపు 340 సినిమాల పైసలకు నటించడం జరిగింది. కృష్ణ గారు ఈ సినీ ఫీల్డ్లో అనేకమైన కొత్తదనాలు తీసుకొచ్చారు. సినిమా స్కోప్ అయితేనేమి, మన 70mm అయితేనేమి, అట్లాగే ఈస్ట్మన్ కలర్ తీసుకురావటమే కాకుండా ఎంతో ధైర్య సాహసాలతో మోసగాళ్లకు మోసగాడు సినిమా
తార్ ఎడారులకు వెళ్ళి అక్కడ షూటింగ్ చేయటం, అన్నగారితో కూడా పోటీ పడి సినిమాలు నటించటం, కురుక్షేత్రం చిత్రానికి కురుక్షేత్రం జరిగిన చోటకి సినీ ఫీల్డ్ మొత్తాన్ని తరలించి ఆయన సినిమాలు చేయటం, ఆయన ధైర్యానికి అది తార్కాణం. ఒక గ్లామర్, ఒక ధైర్యం, ఒక పట్టుదల ఇవన్నీ కలిస్తేనే సూపర్ స్టార్ కృష్ణ గారు. అటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారికి మేము అభిమానులు అని చెప్పుకోవటానికి ఎంతో గర్వపడుతున్నాం. ఆయన ఫస్ట్ నటించిన తేనె మనసులు సినిమా 60 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భముగా కృష్ణ అభిమానులకు, కృష్ణ కుటుంబ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.